హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మీ ముందుకు పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించిన ఒక చిన్న అప్డేట్ అయితే మనకి ఒక న్యూస్ పేపర్లో వచ్చింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చూద్దాము. మనం ఇది చూసుకున్నట్లయితే మనకి నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో March 31న ఒక నోటిఫికేషన్ సంబంధించిన ఒక అప్డేట్ ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఆర్టికల్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే 14,553 పోస్టులకి భర్తీకి రంగం సిద్ధమైనట్టు వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. రాష్ట్రంలో 14,500 పోలీస్ పోస్టులు భర్తీకి రంగం సిద్ధమైంది. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయడంతో పాటు అలాగే కొత్తగా ఏర్పాటు చేస్తున్న 2 పోలీస్ బెటాలియన్లకు సంబంధించిన నూతన నియామక ప్రక్రియ ద్వారా సిబ్బందిని సర్దుబాటు చేయనున్నారు. సో కానిస్టేబుల్ ఎస్ఐల రిక్రూట్మెంట్ సంబంధించి త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మనకి సంస్థాన్ నారాయణపూర్లో అలాగే ఆమంగల్లో 2 కొత్త తెలంగాణ పోలీస్ బెటాలియన్కి సంబంధించి ఏర్పాటు చేయబోతున్నారు. సో దీనికోసం కూడా కొత్త రిక్రూట్మెంట్ అనేది అవసరము. సో అలాగే ఇప్పటికే ఉన్న వేకెన్సీస్ అండ్ దీనికి సంబంధించిన వేకెన్సీస్ కలిపి మనకి పోలీస్ నోటిఫికేషన్ అయితే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి. ఏప్రిల్ లేదా మేలో కంపల్సరీ మనకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టు అయితే సమాచారం. ఇప్పటికీ మనం ఇంకొక న్యూస్ పేపర్లో కూడా ఇంకొక ఆర్టికల్ ఇచ్చారు. అది చూసుకుంటే మనకి ఇది ఈనాడు పేపర్లో వచ్చింది. ఇక్కడ వీళ్ళు కూడా సేమ్, కాకపోతే ఇక్కడ వీళ్ళు 17,000 ఖాళీలను ఇచ్చారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా మనకి సిద్ధమైనట్టు అధికారులకు పంపించినట్టు మనకి ఇక్కడ సమాచారం వీళ్ళు ఈ ఆర్టికల్ ఇచ్చారు. సో ఒకసారి ప్రభుత్వం ఈ పరిశీలనకు సంబంధించి అప్రూవ్ చేస్తే మనకి పోలీస్ బోర్డు నుంచి అయితే పోలీస్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయన్నట్టు ఈ ఆర్టికల్లో మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో ఎవరైనా పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రిపేర్ అయితే ఇప్పటి నుంచి మీరు మీ ప్రిపరేషన్ని ఇంకా వేగవంతం చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.